పూజ్యుడవు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని పేరు. మన దేవుడు సమాధానం పుట్టించేవాడు, సమాధానకర్త మన దేవుడు. సమాధానకర్త అయిన దేవుడి పిల్లలైన మనం సమాధానం వచ్చేవాళ్ళగానే ఉందుముగాక. ఆమేన్. శక్యమైతే సమస్త మనుషులతో సమాధానం ఉండమని రోమీయులకు రాసిన పత్రిక మనం చూస్తున్నాం. సాధ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఎందుకంటే మన దేవుడు సమాధానకర్త. సమాధానం పరిచే వాళ్ళే ధన్యులు, వారి దేవుని కుమారులు కుమార్తెలు. మన దేవుని యేసు ప్రభువు నమ్ముకున్న మన దేవుడు పిల్లలం. మన సమాధానమే పరచాలి. కానీ ఎక్కడ గొడవలకు కారణం మనం కాకూడదు. ఒకవేళ గొడవ అవుతున్నా కదా అణిచివేసే వాళ్ళగా ఉండాలి. హల్లెలూయా. యేసు నామములో సమాధాన పరిచే వాళ్ళగా ప్రతి బిడ్డ ఉందురుగాక. సమాధానకర్తగా దేవుని పిల్లలుగా ఉండి దేవుని ప్రజలకు హక్కుదారులుగా ఉందురుగాక. హల్లెలూయా. ఆయన రాజ్యంలో ఏ గొడవలు ఉండవు, ఏ కలతలు ఉండవు, ఏ కోపతాపాలు ఉండవు, ఏ కక్షలు ఉండవు, శరీర క్రీడాసలు ఉండవు, ఆకలి దప్పులు లేవు. ఆయన మహిమ రాజ్యంలోకి వెళ్ళడానికి మనం భక్తి చేస్తున్నాం. ఎందుకు భక్తి చేస్తున్నామంటే పరలోక రాజ్యం సొంతం చేసుకుంటాక ఈ లోకంలో భక్తి చేస్తున్నాం. ఇంత ప్రయాసపడి మనం తిని కూర్చోలేక, తిని ఇంట్లో నేను ఏసీలు వేసుకుని లేకపోతే ఇంట్లో చల్లగా ఉండలేక ఎందుకు వచ్చింది చేస్తున్నామంటే ఆయన ఆరాధించాలి, ఆయన వాక్యం ధ్యానం చేయాలి. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఒక మాట చెప్పాడు ఏడు గ్రంథంలో 21:22 అనుకుంటా, ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది, అలాగే మేలు కూడా కలుగుతుంది. దేవుడితో ఎలా సహవాసం చేస్తామంటే వాక్యము ధ్యానం చేస్తా ఉన్నాం. వాక్యం చదువుతుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యం చదువుతూ ఉంటే ధ్యానిస్తూ దేవుడు మనతో మాట్లాడతాడు. అంతేకాకుండా ప్రార్థన చేయడం వల్ల దేవుడితో మాట్లాడతాం. ఇప్పుడు స్నేహం అంటే ఒక్కరు కాదు కదా, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటేనే స్నేహం. అవునా? మంచి బెస్ట్ ఫ్రెండ్స్తో నేను ఇప్పుడు మాట్లాడినట్టుగానే అందరికంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఏసై మాత్రమే. ఏసైది ఎంతసేపు మాట్లాడినా ఏ గొడవలు ఉండవు. మనుషులు మాట్లాడుకుంటే ఎక్కువసేపు వాళ్ళ గురించి గడి గురించి వ్యక్తమైన మాటలు వస్తాయి. విస్తారమైన మాటల దోషం ఉండక మానదు. మనుషులతో ఎక్కువ ఎవరు మాట్లాడతారో వాళ్ళు దేవుడితో ఎక్కువ మాట్లాడలేరు. ఇది ఖచ్చితంగా నిజం. మనుషులతో ఎక్కువ మాట్లాడేవాళ్ళు దేవుడితో ఎక్కువ మాట్లాడలేరు. కాబట్టి దేవుడితో ఎక్కువ మాట్లాడుకో, దేవుడితో సహవాసం చేయి, నీకు సమాధానం కలుగుతుంది. ఒక వాక్యం చదువుతూ ఉంటే ఎంత నెమ్మది వస్తుంది. ఒకసారి భయం వస్తే తప్పుంటే మనం అవునా కదా. వాక్యం అర్థం, వాక్యం దీపం, వాక్యం ఖడ్గం, వాక్యం ఔషధం, వాక్యమే సమస్తం. కాబట్టి వాక్యం చదువుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడేటట్టుగా ఉంటుంది ఒక వాక్యం. అవునా? కాబట్టి మరి తర్వాత మనం దేవుడితో మాట్లాడుకుంటాం. కాబట్టి ఎంత సమాధానం ఉంటుంది. సమాధానం కలగాలన్నా, నీకు మేలు కలగాలన్నా నువ్వు దేవుని ఎక్కువగా మాట్లాడుకో, వాక్యం ఎక్కువ చదువు. సమాధాన పరిచేవారు ధన్యులు. అప్పుడు నీకు మేలు కూడా కలుగుతుంది. సమాధానం అంటే ఆరోగ్యం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఇక దృష్టికి చోటు ఉండదు, ఏ మనస్పర్ధలు ఉండవు. అలాగా నీకు మేలు కూడా కలుగుద్ది. మేలు చేసే దేవుడితో నువ్వు సహవాసం చేస్తావా? అయితే అందరినీ సమాధాన పరిచేవాళ్ళగా ఉండాలి. దేవుని పిల్లి వెళ్ళరా, సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు. సమాధాన పరిచేవాళ్ళగా దేవుని కుమారులు కుమార్తెగా మన ముందుగాక. ఆమె దేవుని కుమారులు కుమార్తెలుగా ఉంటే పరలోక రాజ్యం పరమోత్సవం తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. అయితే ఇంకొక వాక్యం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని బిడ్డరా, సమాధాన పరిస్థితులు ఎవరు సమాధాన పరచాలంటే దేవుని బిడ్డరా, మత్తయి సువార్త 5:44 ఉంది. ఏముందంటే, మీ పరలోకపు తండ్రి మీరు కుమారులుగా ఉండాలంటే మీ శత్రువులను ప్రేమించండి, హింసించే వారి కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. శత్రువులను ప్రేమించాలి, అప్పుడు పరలోకపు తండ్రి కుమారులుగా ఉంటాం. హింసిస్తారా, నేను బాధ పెడతారా, నేను గాయపరుస్తారా, అయితే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి. వాళ్ళు మారుస్తాడు. వాళ్ళు మంచివాడే కావచ్చు, వాడు దుష్టుడు దూరి కొంతమందిని రేపుతూ ఉంటాడు. మన రెచ్చగొట్టి మన పాపంలో పడేటివాడు. మరి పరలోకి వెళ్ళకుండా చేయడం అంతా పోరాడుతూ ఉంటాడు అపవాదికి లయపరుస్తగా యేసు ప్రభు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అపవాదికి లయపరుస్తగా యేసు లోకానికి వచ్చాడు. కాబట్టి అపవాదిని ఎదిరించండి, దేవునికి లోబడి ఎదిరిస్తాం. అమ్మ యాకోబు 4:7 ఉంది, నువ్వు దేవునికి లోబడు. అపవాదిని వాక్యం లోబడకుండా, నువ్వు వాక్యం పక్కన నడవకుండా పోస్తానంటే అది పోదు. అపవాదికి తెలుసు నువ్వు దేవునితో సహవాసం చేస్తూ వాక్య ప్రకారం నడుచుకుంటూ ఉంటే, దేవుడికి లోబడితే యేసు నామమును ఎదిరిస్తే వాడు పారిపోతాడు.
లోబడకుండా వాడు ఎదిరించరు. కాబట్టి దేవుడికి మీ బిడ్డారా, మన దేవుడి పిల్లలంగా ఉన్నాం కాబట్టి లోక సంబంధం కాదు, లోకస్తులాగా మనం ప్రవర్తించకూడదు, లోకస్తులాగా మనం మాట్లాడకూడదు. కాబట్టి దేవుని నా ప్రియ బిడ్డారా, ఒకటే చెబుతున్నాను, సమాధాన పరచువారు ధనులు, దేవుని కుమారులు. ముందు చెప్పిన మాట ఇంకో మాట ఏంటి? ఆత్మ విషయం దీనైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళకి. మన పరలోక వెళ్తాగే భక్తి చేస్తాం. మళ్ళా చెబుతున్నాను, 1 కొరింథీ 1:15-29 అనుకుంటా. ఈ జీవిత కాలం మట్టుకే మనం మనిషి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, నమ్మకం ఉంచిన వారైతే మనుషులందరికంటే మరీ దౌర్భాగ్యులు. ఈ జీవిత కాలం మట్టుకే మనం భక్తి చేయట్లా. ఈ జీవిత కాలం మట్టుకే వేసులో ఉన్నాం. ఈ జీవితంలో అంటే ఈ లోకంలో ఉద్యోగం కోసము, గృహం కట్టుకోవడం కోసము, ఇల్లు కట్టుకోవడం కోసము, పిల్లలు కలుగుతారనో, ఆరోగ్యం వస్తానో, ఈ జీవిత కాలం మట్టుకే ఇక్కడ మేలు వరకే నువ్వు భక్తి చేస్తే ఈ లోకంలో అందరికంటే దౌర్భాగ్యం అంటే. మరి ఎందుకు భక్తి చేస్తున్నాం? పరలోకి వెళ్ళడానికి. అమ్మా ఇక్కడ మా ఉంటే 70-80 సంవత్సరాలు ఉంటాం కదా, అధిక బలం అంటే 80 సంవత్సరాలు. కాబట్టి మా ఉంటే ఇంకా 100 సంవత్సరాలు ఉంటున్నారు. కానీ ఇంకా ముందు ఉంటే కుర్రాడు కూడా సరిపోతున్నాడు అర్థగా. కానీ యుగ యుగాలు ప్రభుతో ఉండే భాగ్యం మనకు, పరలోక రాజ్యం భాగ్యం మనం ఇచ్చే భాగ్యం కనుక యేసు ప్రభువు రాబోతున్నాడు. రాకడ సూచనలు నెరవేరుతున్నాయి. దయచేసి చెబుతున్నాను, మనము ఈ జీవిత కాలం మట్టికే భక్తి చేయట్లేదు. ఈ లోకంలో అన్ని మేళ్ళన్నీ కొసరైన నడితే ఈ లోకంలో మనం బతకాలి కాబట్టి మన తండ్రి మనకి ఇస్తాడు. మంచి ఉనిచ్చే తండ్రి కదా. యేసయ్యవరండి మత్తయి సువార్త 7 మంచి ఉనిచ్చే తండ్రి ఆయన. అడుగుతున్నప్పుడు అది కూడా ఇస్తున్నాడు మనకు, మంచి ఇస్తున్నాడు ఆయన పిల్లలం కాబట్టి. కానీ ఈ లోకంలో ఉన్న ఈ లోకంలో నిత్యం ఉండడం కోసం భక్తి చేయట్లా. పరలోకి వెళ్ళాలి, అది గురిగా పెట్టుకో, పైన వాటి మీదే మనసు పెట్టుకోవాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలి, మనం ధని జీవితం పొందుకోవాలి. పరలోకి వెళ్ళకపోతే ఈ లోకంలో ఎన్ని ఉన్నా దానిలో కాదు అందరిమే. హల్లెలూయా. ఈ లోకంలో నీకు ఎన్ని ఉన్నా పెద్ద గుండు సొన్న అంతే, యేసుప్రభు లేకుండా పరలోకి వెళ్ళకుండా. కనుక మనం ఏది చేస్తున్నా కానీ మెలకువగలిగి, తెలియగలిగి, జ్ఞానం కలిగి నేను పరలోకం వెళ్ళాలి, అక్కడ ఆకలి లేదు, దెబ్బలు లేదు, బంగారం నడుస్తాం, సదాకాలం 20 ప్రభుత్వం ఉంటాం, నా ఆత్మ నిత్యం ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి నేను పోగొట్టుకోకూడదు. దృష్టాంతం అక్కడే పెట్టి మనం నడవాలి. ఇంకో మాట ఏం చెప్పుకున్నామంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఎలా హృదయం శుద్ధి అవుతుంది? ఎలా శుద్ధి అవుతుందంటే దేవుని బిడ్డలారా చూడండి ఎలా శుద్ధి అవుతుంది. 2 కొరింథీ అది తర్వాత 2 కొరింథీ తర్వాత 1 పేతురు 1:7. యేసు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తం మాత్రమే మన ప్రతి పాపం నుంచి మన పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి మన హృదయం శుద్ధి అవ్వాలంటే మన మాటలో, మన చూపులు, మన తలంపులు, మన క్రియలు ఏ మచ్చ, డాగు, ముడత, కళంకం ఉన్నా కానీ శుద్ధి అవ్వాలంటే యేసు రక్తం ఒక్కటే శుద్ధి చేస్తుందండి. యేసు రక్తం పాపము లేని రక్తం, పరిశుద్ధ రక్తం, నిష్కళంకమైన రక్తం, నిర్దోషం రక్తం, జయమిచ్చే రక్తం, సాతాను దుర్మాడే రక్తం. యేసు రక్తం మనకి జయమిస్తుంది. యేసు రక్తం శుద్ధీకరిస్తుంది. యేసు రక్తంలో వాళ్ళ కొనుక్కున్నాడండి. నన్ను కొన్నాడు ఆయన. యేసు రక్తం ప్రతి పాపం నుంచి పవిత్రపరుస్తుంది. మన మోకాళ్ళ నుంచి ఏదన్నా, మన మాటలోనో, చూపుల్లోనో, తలంపులోనో, ఆలోచనలోనో ఏదన్నా పాపం మనకి జ్ఞాపకం వస్తే మోకాళ్ళు వేసి, ప్రభా నీ రక్తం నన్ను కడిగయ్యా, నీ ఆత్మ నా వద్ద నుంచి తీసివేయ, పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే యేసు రక్తం ప్రతి పాపం నుంచి. ఎప్పుడంటే విరిగిన హృదయంతో, మరి దావీదు భక్తుడు 51వ కీర్తనలో ఆయన విరిగిన హృదయం నీకు ఇష్టమైన బలని 17వ వచనం చెప్పాడు. అయ్యా నేను హిస్సోపుతో హిమం కంటే నీ కడుగయ్యా, నీ ఆత్మ నా వద్ద నుంచి తీసివేయమని చెప్పాడు. హృదయానుసారుడే పాపంలో పడిపోయాడు. ప్రార్థన చేయకపోవడమే పాపం. వ్యర్థమైన తలంపులు. ఈ రోజు సెల్ ఫోన్
రకరకాలుగా పాపంలో పడిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది, ఆ రోజుల కంటే ఎక్కువగా. కనుక నా ప్రియులు, ఏ విషయంలో ఏ పాపం ఏలుబడి చేస్తున్నా, ఏది కూడా దేవునితో సహవాసం చేయనివ్వకుండా, ప్రార్థనలోకి వెళ్ళకుండా, ప్రార్థన మనసు లేకుండా చేస్తుందో అది ఏ శ్రమంలో, ఏ శ్రమంలో కడిగి వేయబడు గాక, కొట్టివేయబడు గాక. ఏ శ్రమంలో ప్రతి పాపము నుంచి పవిత్ర పరచబడి శుద్ధీకరించబడుతుంది గాక. ఆమె. రెండవది చూద్దాం. రెండవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను ముడతైనను మరి ఏదైనా లేనుగా పరిశుద్ధమైంది కాను, నిర్దోషమైంది కాను, మహిమ గల సంఘము కాను ఆయన ఎదుట నిలబెట్టుకోటకు వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు అంట సంఘం ఎవరంట? ఆయన భార్య, ఆయన శరీరం. క్రీస్తు సంఘం అంట, క్రీస్తు శరీరం అంట. క్రీస్తు శరీరము ఆయన శిరస్సు అంట. మనందరినంట ఆయన ముందు పరిశుద్ధంగా నిలబెట్టుకోవడం కోసం అంట, నిర్దోషంగాను నిష్కలంకంగాను, ఏ మచ్చ డాగు ముడత లేని వారుగా నిలబడ్డ కోసం తలంపుల్లో కానీ, చూపుల్లో కానీ, మాటల్లో కానీ, క్రియల్లో కానీ ఎక్కడ కూడా ఏ మచ్చ లేని వారుగా ప్రభువు వచ్చినప్పుడు ఆయన ముందు నిలబడినప్పుడు అమ్మా మనందరం అనేది దోషంగా నిష్కలంగా ఉంటాం కోసం అంట. వాక్యముతో